మ్యామ్ ఇప్పుడు డాక్టర్స్‌ని, ఇంజినీర్స్‌ని, లాయర్స్‌ని చేసుకుంటే బెటరా? ఆర్ దే కెన్ స్విచ్ టు ది ఆహ్, అదర్ ప్రొఫెషన్ పర్సన్ ఆల్సోవా? నువ్వు 3 ప్రొఫెషన్సే చెప్పావు రూప. దేర్ ఆర్ సో మెనీ ప్రొఫెషన్స్ ఔట్‌సైడ్. ఎనీవే జోక్స్ అపార్ట్ చాలామంది ఎలా అనుకుంటారంటే సేమ్ ప్రొఫెషన్ అయితే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ముందుకెళ్ళటం ఈజీ అనుకుని కొందరనుకుంటారు. కొందరేమనుకుంటారంటే ఇద్దరు ఒకే ప్రొఫెషన్‌లో ఉంటే గనక ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయని కొందరనుకుంటారు. హ్మ్. సో, 2 తప్పు. ఐ మే నాట్ బి ద రైట్ పర్సన్ టు సే. బట్ ఆ 2 థాట్ ప్రాసెస్‌ల్లో కూడా దేర్ ఈస్ వేరియింగ్ ఆన్సర్ ఫ్రమ్ మీ ఏంటంటే ఇప్పుడు ఒకే ప్రొఫెషన్ అనుకో రూప. మేబీ దే హావ్ కామన్ థింగ్స్ టు టాక్, కామన్ సబ్జెక్ట్ టు డీల్ విత్ ఇవన్నీ ఉంటాయి. నా దృష్టిలో అది చాలా బోరింగ్ అయిపోతుంది అది పక్కన పెట్టేస్తే. బికాజ్ ఐ యామ్ డీలింగ్ విత్ మై ఓన్ లైఫ్. సో, మళ్ళీ జోక్స్ అపార్ట్ ఏమవుతుందంటే రూప, ఏ ప్రొఫెషన్‌ని చేసుకున్నా కూడా ఆహ్, హర్డిల్స్ అన్నిట్లోనూ ఉంటాయి రూప. ఒకే ప్రొఫెషన్ చేసుకున్నా ఉంటాయి, మార్చి చేసుకున్నాను ఉంటాయి. హౌ యూ నీడ్ టు హ్యాండిల్ అండ్ డీల్ ద టైమ్ టేబుల్ ఆఫ్ యువర్ లైఫ్, ద టైమ్ టేబుల్ ఆఫ్ యువర్ డే అన్నది ఇద్దరు షేర్ చేసుకుంటే ఎనీ ప్రొఫెషనల్ మ్యాచ్ విల్ గో వెల్. ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ అంటే ఎప్పుడు బిజీగా ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నో, ఆల్ ద డాక్టర్స్ డోంట్ జస్ట్ గో బికాస్ దే గెట్ ఎ కాల్. ఆళ్ళు వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళు అందరిలాగానే సాఫ్ట్‌వేర్ ఆళ్ళు ఏమన్నా ఈజీనా? రాత్రిపూట పని చేయట్లేదు వాళ్ళు. లాయర్స్ ఈజీనా? పగలంతా కోర్ట్‌కెళ్తారు. రాత్రికొచ్చి సీ దేర్ క్లయింట్స్. సో, నో ప్రొఫెషన్ ఈజ్ ఈజీ. ఈచ్ ప్రొఫెషన్ హ్యాస్ దేర్ ఓన్ ఛాలెంజెస్. కాకపోతే ఏంటంటే వీళ్ళు షిఫ్ట్స్ తీసుకుని, టర్న్స్ తీసుకుని యూనో స్టార్టింగ్ ఫ్రమ్ కుకింగ్, స్టార్టింగ్ ఫ్రమ్ ఎంతమంది పనాళ్ళున్నా మన పనులు మనకు కొన్ని ఉంటాయి కదా అవును. రూపా. సో, కుకింగ్ నుంచి, క్లీనింగ్ నుంచి, పిల్లల నుంచి, పేరెంట్స్ విషయాల దగ్గర నుంచి, ఫినాన్సెస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ట్రావెల్స్ నుంచి, టూర్స్ నుంచి, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్. యూ నీడ్ టు సెగ్రిగేట్ థింగ్స్. ఒకసారి నువ్వు కొన్ని చేస్తావు, ఒకసారి నేను కొన్ని చేస్తా. ఒకసారి నీకు కుదురుతుంది, ఒకసారి నాకు కుదురుతుంది. ఒక్కోసారి ఇద్దరికీ కుదురుతుంది. దట్ టైమ్ యూ గో టుగెదర్ అండ్ డూ వర్క్స్. సో, ప్రొఫెషన్స్ పెళ్ళిళ్ళు సంబంధాలు చూసుకునేటప్పుడు ఛాలెంజెస్‌ని మెయిన్‌గా దృష్టిలో పెట్టుకొని సంబంధాలు చూసుకోవటం అనేది అకార్డింగ్ టు మీ ఇట్స్ ఎ నో నో రూప. You need to understand the person. You need to see how accommodative is the other person and how accommodative you are to give yourself to the other person అనుకుని వెళ్తే ఎలాంటి ప్రొఫెషన్స్‌లో అయినా కూడా యూ కెన్ బ్యాలెన్స్ ద రిలేషన్‌షిప్. సో, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు మెన్ ఆల్సో కుక్ అంటే ఆ రోజుల్లో వంట చేసేవారు. ఇప్పుడు ఆ! ఎవరు చేస్తున్నారని. అవును. లేతే అప్పుడు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తున్నారని దేర్ వాస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ అస్. సో, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కూడా రూప ద మ్యారేజ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ బై బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్. కొందరు పేరెంట్స్ గానీ, పిల్లలు గానీ ఎలా ఆలోచిస్తారంటే రూప సేమ్ ప్రొఫెషన్ ఉంటే గనక అర్థం చేసుకోవటం ఈజీ అని ఆలోచిస్తారు. అవును. కొందరు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇద్దరు ఒకే ప్రొఫెషన్ అయితే ఆర్గ్యుమెంట్స్ గానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ ఎక్కువొస్తాయేమో, కాంపిటీటివ్‌గా ఫీల్ అవుతారేమో, ఒకళ్ళు ఎక్కువ తక్కువలుగా అని అనుకుంటారు. ప్రొఫెషనల్‌గా నేను నా ప్రొఫెషన్‌లో చూసిన దాని ప్రకారం చెప్తున్నా. 2 రకాలు వర్కౌట్ అవుతాయి రూప. సేమ్ ప్రొఫెషన్ అయినా పర్వాలేదు, వేరే ప్రొఫెషన్ అయినా పర్వాలేదు. ఎనీ రిలేషన్‌షిప్, ఎనీ మ్యారేజ్ ప్రొఫెషన్‌కి, లైఫ్ కనెక్టివిటీకి నాకెక్కడా సంబంధం కనిపించలా. ఐ మైట్ బీ రాంగ్. బట్ నేను చూసినంత వరకు నాకెందుకు కనిపించలేదంటే వెన్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ హ్యావ్ గ్రిప్ ఆన్ దేర్ మ్యారీడ్ లైఫ్, ఈగోస్ లేకుండా నువ్వే ఈ పని చేయాలి, నేనే ఈ పని చేయాలి, నేను మగాడిని ఈ పని చేయను, నేను ఆడపిల్లని ఈ పని చేయలేను, ఆ కాంపిటీషన్ పెట్టుకోకుండా వీఆర్ ఈక్వల్, వీఆర్ ఎర్నింగ్ ఈక్వల్లీ, వీఆర్ గుడ్ ఇన్ అవర్ ఓన్ వర్క్, లెట్స్ డీల్ ఇట్ టుగెదర్ అని అనుకుని ఒకే పేజ్లో ఉన్నారనుకో అసలు ప్రాబ్లమ్స్ రావు. కొన్నిసార్లు షీ మైట్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ద ఫ్యామిలీ. కొన్నిసార్లు హీ మైట్ నాట్ బీ అవైలబుల్ టు డూ ద సేమ్. సో, నువ్వు ఇది చేయలేదు అనే పాయింట్ తీసుకురాకుండా యూ హ్యావ్ టు హ్యాండిల్, ద అదర్ పర్సన్ నీడ్ టు హ్యాండిల్. రెండోది ఒక్కొక్కసారి అబ్బాయి వంట చేయాల్సి రావచ్చు, అమ్మాయి గ్రాసరీస్కి వెళ్ళాల్సి రావచ్చు. అందరం డ్రైవ్ చేస్తాం, అందరం అందరం అన్నీ చేసుకుంటున్నాం, అన్ని పనులు కాబట్టి ఈక్వల్గా షేర్ చేసుకుని తనకు టైమింగ్స్ ప్రకారం, నీ టైమింగ్స్ ప్రకారం టైంకి మనకి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే షెడ్యూల్స్ ఉంటాయి కదా మనకి, పిల్లల్ని తీసుకురావాల్సిన విషయంలో కానీ, పేరెంట్స్కి ఏదైనా అటెండ్ అవ్వాల్సినవి కానీ, ఫంక్షన్స్ కానీ, ఇంటికి సంబంధించినవి కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇద్దరు కుదిరినప్పుడు ఇద్దరు చేస్తారు, ఇద్దరు కుదిరినప్పుడు ఎవరికి కుదిరితే వాళ్ళు చేయాలి. అవును. సో, అది లాయర్ అయితే ఏంటి, డాక్టర్ అయితే ఏంటి, ఇంజనీర్ అయితే ఏంటి, ఈవెన్ లాయర్స్ వర్క్ లేట్ ఈవినింగ్స్, మార్నింగ్ కోర్టుకి వెళ్ళిన తర్వాత. డాక్టర్స్ వర్క్ సమ్‌టైమ్స్ లేట్ ఈవినింగ్స్ అండ్ ఎర్లీ మార్నింగ్స్.
ఇప్పుడు ఇంజనీర్లు అంతే నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు. ఏ ప్రొఫెషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది రూప? ప్రతి ప్రొఫెషన్లోనూ పరుగుడే కదా. True. ఇప్పుడు టేక్ యువర్ కేస్, యూ వర్క్ లేట్ ఈవినింగ్స్, యూ వర్క్, ఒక్కొక్కసారి నువ్వు షూట్ కోసం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. టేక్ మీ, సమ్టైమ్స్ ఐ మైట్ హ్యావ్ టు గో అవుట్ టు మీట్ సమ్ వన్, సో ఐ మైట్ హ్యావ్ టు ట్రావెల్ టు ద బ్రాంచెస్. సో వీ ఆల్ లైక్ అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా పరిగెత్తున్నాం, ఎర్న్ చేస్తున్నాం. సో రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటే నో మ్యాటర్ వాట్ ప్రొఫెషన్ దే బిలాంగ్ టు, ఈక్వల్ ప్రొఫెషన్స్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అని ఏం ఉండవు రూప. యూ జస్ట్ హ్యావ్ టు డీల్ యువర్ పొజిషన్, యూ జస్ట్ హ్యావ్ టు హ్యాండిల్ యువర్ మ్యారేజ్ అండ్ యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్, రెస్పెక్ట్ ఈచ్ అదర్, అండర్స్టాండ్ ఈచ్ అదర్, లిజన్ టు ద అదర్ పర్సన్, హ్యావ్ పేషెన్స్ ఇన్ ఎ రిలేషన్షిప్. అంతే. హ్యాండ్లింగ్ ఒక్కటే రూప. ఈగో లేకుండా హ్యాండిల్ చేస్తే దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది.